హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వడియాలి రెసిపీ. ఈ వడియాలని మనం చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలైనా చేస్తారనమాట. ఈ వడియాలు అంత ఈజీ ప్రాసెస్. ఈ వడియాలను చేసుకోవడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఎండలో కూర్చొని పెట్టాలి అదంతా ఏం లేదు. ఇంట్లో ఫ్యాన్ గాలికే ఈ వడియాలు ఆరిపోతాయి అనమాట. చూసినారు కదా, ఒక్కటంటే ఒక్క రోజులోనే ఈ వడియాలు నాకు రెడీ అయిపోయినాయి. ఈ వడియాలను చేసుకోవడానికి సింపుల్గా మనకు మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, అన్నంతో చేసేసుకోవచ్చు అనమాట. జస్ట్ మార్నింగ్ వండిన అన్నమైనా సరే, నైట్ వండిన అన్నమైనా సరే అట్లా మిగిలిపోతే దాన్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం వాటర్ పోసేసుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర లేదా వామ ఏదైనా వేసేసుకోవచ్చు. మంచి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు. కొంచెం గట్టిగానే ఉండాలన్నమాట. ఇట్లా దీన్ని ఒక ఆయిల్ ప్యాకెట్ కానీ మిల్క్ ప్యాకెట్ కానీ వాటిలో వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లా వేసేసుకొని అక్కడ కొంచెం చిన్నగా హోల్ చేసేసేయాలి. దానికి ఎంత సైజు కావాలి వడియాలు అనేటివి ఒక ప్లాస్టిక్ షీట్లో ఈ వడియాలను వేసేసుకోవాలి. క్లాత్ పైన కూడా వేసేసుకోవచ్చు. దీనిపైన వేసిందంటే ఫ్యాన్ గాలికి తొందరగా ఇట్లా అసలు అతుక్కోకుండానే ఆరిపోతాయి అన్నమాట. జస్ట్ నైట్ చేసేసిన నేను, నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా ఇవి బాగా ఆరిపోయి ఉంటాయి. సో అంతే, ఇట్లా ఈజీగా ఈ వడియాలను చేసేసుకోవచ్చు. చూసినారు కదా, షేప్స్ అయితే మన ఇష్టం వచ్చినట్టు చేసేసుకోవచ్చు. ఆరిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, ఎండకు ఎండబెట్టినట్టుగానే ఎండిపోయినాయి. చూస్తున్నారు కదా, అసలు మాకు ఇక్కడ ప్లేస్ ఉండదన్నమాట ఎండలో పెట్టడానికి. అందుకని ఇంట్లోనే చేసినాను. ఇంట్లో చేసినా కానీ ఆ వేడికి మనకి ఆ వడియాలు అట్లా మంచిగా ఎండిపోతాయి అన్నమాట. సో నైట్ చేసుకోవచ్చు, మార్నింగ్ చేసి రేపు మార్నింగ్ తీసుకున్న మనకి ఈ వడియాలు అయితే రెడీ అయిపోతాయి. సో మిగిలిపోయిన అన్నంని పడేయకండి. సో ఇట్లా వడియాలు చేసేసుకోండి. చూస్తున్నారా ఎంత బాగా వచ్చినాయి. సైజు కూడా డబల్ సైజు అయిపోతుంది అనమాట. అవి జస్ట్ మనం దాన్ని మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా. దాంట్లో ఇష్టం వచ్చిన ఫ్లేవర్స్ వేసేసుకోవచ్చు. వడియాలు ఇట్లా ఫ్రై చేసేసుకొని పప్పు అంచుకో, రసం అంచుకో ఇట్లా తినేసేయచ్చు. బాగుంటాయి కదా. సో ఇంకా చాలా డిఫరెంట్ వడియాలు నేను నా ఛానల్లో ఉన్నాయన్నమాట. సో మీరు ఒకసారి చెక్ చేయండి. ఇట్లా డిఫరెంట్గా వడియాలు మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. 1 year వరకు నిల్వ ఉండాలి అంటే కొంచెం ఎండ ఎక్కడైనా వస్తే అక్కడ పెట్టేసుకొని ఒక రోజంతా ఆరబెట్టుకుంటే సరిపోతుంది. లేదు ఎండ అసలే రాదంటే ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఇంకా 3-4 days అట్లా మంచిగా కుళ్ళ పెట్టేసేయాలి. వాటిని ఆరిపోతాయి అన్నమాట, తడి అనేది లేకుండా. సో చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఈ వడియాలు అయితే. ఇది మనం స్నాక్స్ లాగా ఉట్టి కూడా తినేసేయచ్చు, అంత బాగుంటాయి అన్నమాట. లేదంటే మనం బియ్యం నానబెట్టుకొని ఇంకా ఆ పిండితో చేసుకుంటే కూడా బాగా వస్తాయి. అది రేషన్ బియ్యంతో చేసుకోవాలి. ఆ ప్రాసెస్ అంతా పెద్ద తలకాయ నొప్పి అనుకున్నారు అనుకోండి, అన్నం మిగిలినప్పుడల్లా ఇట్లా వడియాలు చేసేసుకోండి. దీంట్లో ఫ్లేవర్స్ మీ ఇష్టం ఇంకా. సో మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేసుకోండి. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.